ఇరాన్లో అంతర్యుద్ధం మొదలైంది. ఇరాన్ కరెన్సీ రియాల్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. 14 లక్షలకు పడిపోయింది ఇరాన్ రియాల్ వాల్యూ. ఇక 50% చేరువలో ఉంది అక్కడి ద్రవ్యోల్బణం. ఇక తీవ్ర ఆర్థిక మాంద్యం పైన దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతూ ఉన్నాయి. ప్రభుత్వంపై ప్రజలు తిరగబడుతున్నారు. ఖమేనీకి వ్యతిరేకంగా భారీగా రోడ్లపైకి చేరారు ప్రజలు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేస్తున్నారు. నిరసనకారులకి అదుపు చేసేందుకు పెద్ద స్థాయిలో అక్కడ ఆర్మీ రంగంలోకి దిగింది. టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు. పెద్ద ఎత్తున వారిపై లాఠీ చార్జ్ జులిపిస్తూ ఉన్నారు. ఒక రణరంగం సృష్టిస్తున్నారు అక్కడ నిరసనకారులు కూడా. ఇక టెహరాన్ వీధుల వెంట దాడులు కనపడుతూ ఉన్నాయి. దిద్దుబాటు చర్యలో భాగంగా పెద్ద ఎత్తున కరెన్సీ టోమన్ను కొత్త కరెన్సీని తీసుకొచ్చింది ఇరాన్. జూన్లో ఇజ్రాయెల్ అమెరికా దాడులతో దెబ్బతిన్న ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఏమాత్రం కూడా ఇప్పుడు ఆశించదగ్గ విధంగా లేదు. కరెన్సీ పతనానికి బాధ్యత వహిస్తూ ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ రాజీనామా చేశారు. ఇక నిరసనకారులు ఆందోళనకారుల యొక్క చర్చలకు సిద్ధమని మసూద్ పెజెష్కియన్ అధ్యక్షుడి హోదాలో చెప్పినప్పటికీ ఏమాత్రం తగ్గడం లేదు.